హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మేము యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా అదే చూపించేస్తాను, చూసేయండి. ఇంకా మీరు కూడా ఒకవేళ యాదగిరిగుట్టకి వెళ్ళాలి అని అనుకుంటే జేబీఎస్ నుండి యాదగిరిగుట్టకి ఎవ్రీ 20 minutesకి బస్సెస్ ఉంటాయి. ఎంజీబీఎస్ నుండి అయితే ఎవ్రీ 30 minutesకి ఉంటాయి. ఇంకా మేమైతే మా మామయ్య వాళ్ళతో వెళ్తున్నాము. ఇక్కడ సన్ రైజ్ స్టార్ట్ అవ్వక ముందే మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. నాకు తెలియదు అసలు అందరూ గెట్ రెడీ విత్ అస్ ఎట్లా చేస్తారు అనేది. ఫ్యామిలీతో వెళ్తేనైతే అసలు జడలు వేసుకోవడానికి కూడా టైం లేకుండే అనమాట. ఇంకా మేము టెంపుల్కి దగ్గరలో ఉన్నాము అన్నప్పుడు కోమ్ చేసుకున్నాం అందరము. చూడండి, ఇక్కడ కొండపైన కనిపిస్తుంది కదా, అది మనం వెళ్ళబోయే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మీరు మీ ఓన్ వెహికల్లో వస్తే 4-wheeler అయితే అది పైన పార్క్ చేసుకోవచ్చు. టెంపుల్ దగ్గర 500 ఛార్జ్ చేస్తారు. ఇంకా 2-wheelers అయితే అలో చేయరు. మేము వచ్చిన వెహికల్ని కిందే పార్క్ చేసేసి ఇంకా వచ్చిన బస్సులో ఎక్కేసి దర్శనంకి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. ఇదే టెంపుల్ దగ్గర ఉన్న బస్ స్టాండ్. ఇంకా మనకి కొండ కింది నుండి తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడతారు. మళ్ళీ మన దర్శనం అయ్యాక ఇక్కడ వచ్చి మళ్ళీ బస్ ఎక్కాలి. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్స్ మాత్రం అలో లేదు. ఇంకా మీరు బస్ స్టాప్ లోనే అక్కడ కౌంటర్స్ ఉంటాయి, సో అక్కడ ఇచ్చేసి వెళ్ళండి దర్శనంకి. మేము ఈ టెంపుల్కి వచ్చింది మండే రోజు కాబట్టి మరీ ఎక్కువ రష్ ఏం లేకుండే. 1/2 hourలో దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ కిందికి వచ్చేసి మా మొబైల్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాము. పైన కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకుందామని చెప్పి. స్పెషల్ దర్శనం చేసుకోవడానికి 150 రూపీస్ కట్టాలి. ఇంకా బ్రేక్ దర్శనం అయితే మాత్రం 300 రూపీస్. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా గర్భగుడి చూసాకనైతే భలే అనిపించింది. టెంపుల్ బయట నుండి సీనరీ కూడా చాలా బాగుంది. ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి ఎంత గాలి వస్తుంది అక్కడ అనేది. కొండ కిందికి వెళ్ళిపోయే ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము టెంపుల్ దగ్గర. మేము ఫొటోస్ దిగేలోపు మా మామయ్య ప్రసాదం అయితే తీసుకొచ్చాడు. ఇంకా స్టెప్స్ పైన కాసేపు రిలాక్స్డ్ కూర్చొని ప్రసాదం అయితే తినేసాము. మీరు మెట్ల మార్గంలో వస్తే ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో అనిపిస్తుంది. మీరు ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మెట్లపై నుండి కిందికి వచ్చే మార్గంలో ఇలా స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు రష్ మాత్రం చాలా ఘోరంగా ఉండే. ఇక్కడ నుండి మేము ఇంకొక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాము. అదేంటి అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.